గుంటూరు జిల్లా మామిళ్లపల్లి గ్రామంలో మొక్కజొన్న కొనుగోళ్ల వివాదానికి ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర తెరదించారు. నరేంద్ర రైతుల నుంచి తక్కువ ధరకే మొక్కజొన్న కొంటున్నారని వైసీపీ నేత అంబటి మురళి ఆరోపించడంతో రెండు పార్టీల మధ్య విమర్శలకు దారితీసింది. దీంతో సత్యమేవ జయతే పేరుతో మామిళ్లపల్లి పర్యటన చేపట్టిన ధూళిపాళ్ల స్థానిక పెద్దేటమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. సంఘం డైరీ రైతుల కోసం ధూళిపాళ్ల నరేంద్ర క్వింటాల్ మొక్కజొన్న 2100 చొప్పున కొన్నారని రైతులు ప్రమాణం చేశారు. వైసీపీ నేతల ఆరోపణల్లో నిజం లేదన్నారు. నీ చుట్టూ ఉన్నాడు కొంటారు, నీ పక్కన ఉన్నాడు కొంటారు. నీ వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరైతే మార్కెట్ యార్డ్ లో గత ప్రభుత్వంలో డైరెక్టర్ గా చేసిన ప్రతాప్ కు సంబంధించిన బావమరిది ఎవరైతే ఉన్నారో గోడముడిపాడులో పెద్ద గోడౌన్ కొని రైతుల దగ్గర 1700కి నిల్వ చేయలేదా? ఎవరైతే చేబ్రోలు గ్రామంలో నీ వైఎస్ఆర్సీపీ నాయకుడు చేబ్రోలు ఊరు చివర గోడౌన్ పెట్టి దళారుల దగ్గర మొక్కజొన్న కొని నిల్వ చేయలేదా 1700కి? నీ చుట్టూ ఉన్న నాయకులు, నీ పార్టీలో ఉన్న నాయకులు గోడౌన్ తీసుకుని అతి తక్కువ దగ్గరకి రైతుల దగ్గర నుంచి కొట్టు తిరిగి మా మీద బురద జల్లే ప్రయత్నం చేసి మేము రైతుల్ని మోసం చేస్తున్నామని చెప్పి మాట్లాడటానికి మీకు సిగ్గుందా అని చెప్పి నేను ఈ వేదిక మీదగా అడుగుతా ఉన్నా. నిజంగా చెప్పు, నేను చెప్పిన మాటలు తప్పైతే ఏ అంబటి కృష్ణ అయితే నీకు లెఫ్ట్ రైట్ నీ అన్న నువ్వు వెళ్తే సత్యనపల్లి వెళ్తే పోలీసులతో పాటు ఎక్కడైతే ఆ కేసులో మీరు వెళ్లే ప్రతి కార్యక్రమంలో ఉన్నాడో నేను చెప్తా ఇక్కడ ఉండే పేర్లు ఏ ఊర్లో ఏ రైతు దగ్గరకు ఉన్నాడని చెప్పి. అంబటి రాంబాబు చెప్తాడు ఆయన ఆఫీస్ మీద దాడి, ఆయన ఆఫీసు రోడ్డు అవతల ఆయన ఆఫీసు, రోడ్డు అవతల నా ఆఫీసు. దాడి నిజంగానే చేస్తే ధైర్యంగా నిలబడి చెప్తా, నేనే వెళ్తా అక్కడ నుంచుంటా. ఎవరినో పంపించే కర్మ ఈ ధూళిపాళ్ల నరేంద్రకి ఎప్పుడు లేదు. చంద్రబాబు నాయుడిని నోటితో మాట్లాడని మాటలు మాట్లాడగాడు కాబట్టి అది జరిగింది. నీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి కాన్వాయ్ మీద, బీజేపీ మంత్రిగా ఉన్న సత్యకుమార్ కాన్వాయ్ మీద అమరావతి ఉద్యమకారుల పేరుతో వైకాపా సానుభూతి పరులు రాళ్లేస్తే సాక్షాత్ ఆ రోజు ఈ పోలీస్ ఫోర్స్ డీజీపీ అయినా ఏం చెప్పాడు? వాళ్ళకి హక్కు ఉంది, నిరసన చేసే హక్కు ఉందని చెప్పాడు. మర్చిపోయావా? పోలీస్ అధికారులను పెట్టుకుని మీరు చేసిన అరాచకం మేము చేయటంలా.